జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయామని జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోకండి అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు రైతులు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనేవారు లేరని వాపోయారు. రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతుందంటున్న రైతులతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారాలే కాకుండా రైతులు సైతం స్వచ్ఛందంగా వచ్చి ఆ ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో బోరబండ డివిజన్లో రైతులందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలారా కాంగ్రెస్కి ఓటు వేసి మేము మోసపోయాము, మీరు మోసపాకండి అంటూ కూడా రైతులు ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మరి రైతులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా మోసపోయారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు? మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి, పలసాపల్లి, కాసలపాడు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా మా సొంత ఖర్చులతోని ఒక 5-6 కార్లు కట్టుకొని మేము గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి బోగస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలను నమ్మి మరి ఆనాడు కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. ఆ వాగ్దానంలో కూడా ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇవాళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే మహిళలకు ఇచ్చినటువంటి 2500 రూపాయలు కానీ, లేకుంటే తులం బంగారం కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలంటే జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అట్లయితేనే రేవంత్ రెడ్డి సర్కారు కూడా కనువిపోయింది. అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అడుగడుగున రైతులని రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో కానీ యూరియాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటో వాళ్ళకు 3000 ఇస్తే 10 బస్తాలు తెచ్చే ఆ రోజులలో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కానుండి రైతులకు యూరియాకు భార్య పిల్లలు అందరం వంట వారు బంద్ చేసి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. 5 రోజులు నిద్రపోతే ఒకనాడు ఒక బస్సు వచ్చింది, 5 రోజులు ఆడ పరిగాపులు కాస్తే. ఇది రైతు ప్రభుత్వం ఏడవుతుందండి? రైతుకు అన్యాయం చేసే ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రికార్డు స్థాయిలో ధాన్యం పండుతుంది అంటుంది ప్రభుత్వం. ఎక్కడ ధాన్యం పండుతుంది సార్? అంతా అన్యాయం అయింది. వెనకకు నీళ్ళు ఇచ్చి వర్షాలు మొత్తం ఎండిపోతున్నాయి. మొత్తం ఊస తిరుగుడు వచ్చి ఎంత పిండి వేసినా, ఎన్ని మందులు కొట్టినా ఈ లెక్కకు రాకుంటాయి. పిండి వేద్దానంటే పిండి అండక మందులు కొడితే ఈ లెక్కకు రాలేదు, మొత్తం ఎండిపోయినాయి. ఈ ప్రభుత్వంలో సాగునీరు అందించడంలో కూడా విఫలం అవుతుంది కాబట్టి సో మేము మోసపోయాము. సో జూబ్లీహిల్స్ ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీరు మోసపోవద్దు అంటూ కూడా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లను అవగాహన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి సో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని కోరుకుంటూ ప్రచారం చేస్తున్నట్టయితే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.